నమస్కారం. హర్షధ్వని న్యూస్ కి స్వాగతం. ఈ రోజు గంపలగూడెం మండలం మెట్టగొట్ట శ్రీ శేషాచల వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు పవన్ కళ్యాణ్ తిరుపతి గత పాలకులు లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్షలో భాగంగా ఈ రోజున జనసేన పార్టీ గంపలగూడెం మండలం ఆధ్వర్యంలో జన సైనికులు మెట్లగుట్ట మెట్టు మార్గాన మోకాళ్లతో నడిచి అలాగే రాష్ట్రంలోని పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదంలో తీసుకుని భక్తులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రక్షాళన వేద మంత్రాలతో శేషాచల అయ్యగారు శ్యామసుందరాచార్యులు పూజా కార్యక్రమాలు చేసి దోష నిర్ధారణ పూజా కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా మండల జనసేన పార్టీ అధ్యక్షుడు వెంకట కృష్ణారావు మాట్లాడుతూ గత పాలకులు చేసిన తప్పులు అనేకం ఉన్నాయని, అవే కాక పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అనేక అవినీతికి పాల్పడి లడ్డూ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి భక్తులను మనోభావాలను దెబ్బతీశారు. అందుకని రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కనుమరుగైపోయిందని, దేవుడి జోలికి వచ్చిన ఎవరు కూడా బతికినా రాగలరు అని ఆ భగవంతుడు వారికి తగిన బుద్ధి చెప్పి ఇకనైనా మనసు మార్చుకుని మంచి పాలనకే సహకరించాలని కోరుచున్నాను. ఈ కార్యక్రమానికి మండల జనసేన పార్టీ అధ్యక్షులు చింతలపాటి వెంకట కృష్ణారావు, ఉపాధ్యక్షుడు జరపాల రామకృష్ణ, బర్లా బాలకృష్ణ, మండల ప్రధాన కార్యదర్శి ఒట్టికుంట కృష్ణ, చంద్రాల సత్యనారాయణ, హరి, సంపత్ కుమార్, సూరంశెట్టి రామారావు, ఓరుగంటి సురేష్, పదిలం తిరుమలరావు, మండల మైనార్టీ నాయకులు ఎస్కే నాగు మీరా తదితర జనసేన నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అందరికీ కూడా మంచి జరగాలని, మంచి పాలన కూడా అందించాలని, శుద్ధి జరిగి కూడా ఎగనైనా బుద్ధి మార్చుకొని గత పాలకులు చేసిన తప్పులన్నీ కూడా మారి ఆ భగవంతుని కూడా వదిలిపెట్టలేదంటే అందుకే